అలసట ఏర్పడుతుంది. డ్యూ టు ద అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఇన్ ద మజిల్ టిష్యూస్ we feel fatigue and muscular pain. The volume of duff increases remarkably during commercial blood preparation due to the volume of duff increases remarkably during commercial blood preparation due to వాణిజ్యపరంగా రొట్టెల తయారీలో బ్రెడ్ తయారీలో డఫ్ పరిమాణం పెరగడానికి కారణమేమి? డిఫ్యూషన్, వ్యాపనము, ఫర్మెంటేషన్, పులియబెట్టడము, డిస్టిలేషన్, స్వేదనము, ఎవాపరేషన్, బాష్పీభవనము. పిండి పొంగి ఉబ్బడానికి కారణమైంది. డిఫ్యూషన్, వ్యాపనము రాంగ్ ఆన్సర్. డిఫ్యూషన్, వ్యాపనము రాంగ్ ఆన్సర్. ఫర్మెంటేషన్, పులియబెట్టడము రైట్ ఆన్సర్. డిస్టిలేషన్, స్వేదనము రాంగ్ ఆన్సర్. ఎవాపరేషన్, బాష్పీభవనము రాంగ్ ఆన్సర్. డఫ్ ఇంక్రీజెస్ డ్యూ టు ఫర్మెంటేషన్. పిండి ఉబ్బడానికి కారణము పులియబెట్టడము. Who historically wrote that respiration is a combustion, very slow indeed, and oxygen combines not only with carbon but also with hydrogen? Who historically wrote that respiration is a combustion, very slow indeed, and oxygen combines not only with carbon but also with hydrogen? ఎవరు? శ్వాసక్రియ అనేది ఒక రకమైన దహనము అని, ఇది నిదానంగా జరిగినప్పటికీ ఆక్సిజను కార్బన్తోనే కాదు హైడ్రోజన్తో కూడా సంయోగం చెందుతుందని తెలియజెప్పారు. లెబోయిజర్, ప్రీస్ట్లీ, ఎంగల్మన్, ఇంజన్హౌస్. లెబోయిజర్, ప్రీస్ట్లీ, ఎంగల్మన్, ఇంజన్హౌస్. The right option is Lavoisier. Lavoisier is the right option. Lavoisier సరైన సమాధానము. Lavoisier మనకు ఆక్సిజన్ కార్బన్తోని మరియు హైడ్రోజన్తో సంయోగం చెందుతుందని, ఇది మండడము, శ్వాసక్రియ అంటే ఒక రకమైన మండడం అని తెలియజెప్పారు. Lavoisier explained that respiration is a type of combustion and oxygen combines with carbon as well as hydrogen. Several distinct enzyme catalyzed intermediate chemical products are exclusively formed during. Several distinct enzyme catalyzed intermediate chemical products are exclusively formed during. ఈ జీవక్రియలో అనేకమైన మధ్యస్థ పదార్థాలు తయారవుతాయి. కంబషన్, దహనము, రెస్పిరేషన్ అండ్ కంబషన్, దహనము మరియు శ్వాసక్రియ. రెస్పిరేషన్, శ్వాసక్రియ. హీటింగ్, వేడి చేయడం. కంబషన్, రెస్పిరేషన్ అండ్ కంబషన్. రెస్పిరేషన్, హీటింగ్. The right option is respiration is the right option. Respiration is the right option. శ్వాసక్రియలో అనేక రకాల మధ్యస్థ పదార్థాలు వెలువడతాయి. Several types of intermediate substances are formed during respiration. The specialized respiratory organs present in a cockroach are. The specialized respiratory organs present in a cockroach are. బొద్దింకలో ఉన్న ప్రత్యేకమైన శ్వాసావయవాలేవి? బొద్దింకలో ఉన్న ప్రత్యేకమైన శ్వాసావయవాలేవి? బ్లడ్ వెజల్స్, రక్తనాళాలు. మ్యూకస్ గ్లాండ్స్, శ్లేష్మ గ్రంథులు. గిల్స్, మొప్పలు. ట్రాకియా, వాయునాళాలు. ద రైట్ ఆప్షన్ ఈస్ ట్రాకియా. ట్రాకియా అనేది సరైన సమాధానం. ట్రాకియా ఆర్ ద
రెస్పిరేటరీ ఆర్గన్స్ ఇన్ కాక్రోచ్, బొద్దింకలో వాయునాళాలు, శ్వాసేంద్రియాలు. Gaseous exchange and respiration in basic organisms like amoeba and hydra occurs simply via gaseous exchange and respiration in basic organisms like amoeba and hydra occurs simply via అమీబా మరియు హైడ్రాలలో వాయువుల యొక్క వినిమయము శ్వాసక్రియలో ఈ విధంగా జరుగుతుంది. ట్రాన్స్పిరేషన్, బాష్పోత్సేకము, ఆస్మాసిస్, ద్రవాభిసరణ, డిఫ్యూషన్, వ్యాపనము, ఇన్హలేషన్, ఉచ్ఛ్వాసం. ట్రాన్స్పిరేషన్, ఆస్మాసిస్, డిఫ్యూషన్, inhalation. The answer is diffusion. The answer is diffusion. The exchange of gases in respiration takes place through diffusion in the organisms like amoeba and hydra. అమీబా మరియు హైడ్రా లాంటి జీవుల్లో వాయువుల యొక్క వినిమయము వ్యాపన పద్ధతి ద్వారా జరుగుతుంది.